వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తి చేశాం. నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్. జిల్లాలో మళ్లీ వేగంగా విస్తరిస్తున్న కరోనా పాజిటివ్ కేసులు, ప్రజలందరూ మరింత అప్రమత్తంగా ఉండాలన్న జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి. ₹130 కోట్ల మంది భారతీయులను కరోనా నుండి కాపాడాలని స్వామివారిని వేడుకున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్. వార్తల్లోని వివరాలు. నగరపాలక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కోసం చిత్తూరు పీవీకేఎన్ కళాశాలలో అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా పూర్తి చేసినట్లు నగర కమిషనర్ అదనపు ఎన్నికల అథారిటీ విశ్వనాథ్ చెప్పారు. నగరపాలక సంస్థ పరిధిలో 13 వార్డులకు ఈ నెల 10వ తేదీన పోలింగ్ జరగగా బ్యాలెట్ బాక్స్లను పీవీకేఎన్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఓట్ల లెక్కింపు కోసం కళాశాలలోని ఆడిటోరియంలో భారీ ఏర్పాట్లు చేపట్టారు. శనివారం నగర కమిషనర్ అదనపు ఎన్నికల అథారిటీ విశ్వనాథ్, చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డిలు కౌంటింగ్ సెంటర్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 13 టేబుళ్లను ఏర్పాటు చేశామని, ప్రతి టేబుల్కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, 3 కౌంటింగ్ సహాయకులు ఉంటారన్నారు. ఓట్ల లెక్కింపు అంశంపై ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు వీరికి శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కిస్తారని, తర్వాత బ్యాలెట్ బాక్స్లను తెరచి అందులోని ఓట్లను లెక్కించడం జరుగుతుందన్నారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి బ్యాలెట్ బాక్స్ తెరవడాన్ని పూర్తిగా వీడియోగ్రఫీ చేస్తున్నట్లు చెప్పారు. ఒక్కో రౌండ్లో 1000 ఓట్లు చొప్పున లెక్కింపు సాగుతుందన్నారు. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు, వారి ఏజెంట్లకు ప్రత్యేక పాసులు జారీ చేశామని, వారిని మాత్రమే కౌంటింగ్ సెంటర్లోకి అనుమతి ఇస్తామన్నారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పెన్నులు, పేపర్లు అనుమతించడం లేదని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 3 అంచెల భద్రత కొనసాగుతుందని, సుమారు 250 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీఎస్పీ సుధాకర్ రెడ్డి చెప్పారు. కమిషనర్ అదనపు ఎన్నికల అథారిటీ జారీ చేసిన పాసులు ఉన్న వారిని మాత్రమే లెక్కింపు కేంద్రంలోకి అనుమతిస్తారు. అభ్యర్థులు, ఏజెంట్లు లెక్కింపు కేంద్రంలోకి వెళ్లడానికి ప్రత్యేకంగా మార్గాలు నిర్దేశించాం. పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు. ఓట్ల లెక్కింపు అనంతరం విజయోత్సవాలు, ర్యాలీలు చేపట్టరాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర సిఐలు ఎంఈ రమేష్, టీపీఓ నాగేంద్ర, ఏఎస్ఓ సౌందరరాజన్ పాల్గొన్నారు. నెక్స్ట్ సిబ్బంది ఎంటర్ అవడానికి ఒక సపరేట్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్, నెక్స్ట్ రాజకీయ నాయకులు, వారికి సంబంధించినటువంటి ఏజెంట్స్ రావడానికి వారికి సంబంధించిన ఇంకొక ఎగ్జిట్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్ల కోవిడ్ నామ్స్ను ఫాలో అవడం కోసం మాస్కు, శానిటైజరు, ఫిజికల్ డిస్టెన్స్ ఎన్షూర్ చేస్తూ దీన్ని చేయాల్సిందిగా అందరికీ ఇదివరకే నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏజెంట్లకు పాసులు ఇవ్వడం, వారి క్యాండిడేట్లు, ఏజెంట్లు మరియు క్యాండిడేట్లు మాత్రమే అనుమతించడం జరుగుతుంది. రాజకీయ పార్టీలకు సంబంధించి రేపు 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి మనం ప్రాపర్గా బందోబస్తు ప్లాన్ అంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మనము లోపల కౌంటింగ్ సెంటర్తో పాటు బయట ఫెరిఫెరా మొత్తం అన్నీ కూడా మనము ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ అన్నీ కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనము పీవీకేఎన్ కాలేజీకి వచ్చే రూట్స్ అన్నింటిలో కూడా ఎవరిని కూడా అనాథరైజ్డ్ పర్సన్స్ని ఎవరిని అలో చేయము. ఓన్లీ వ్యాలిడ్ పాస్ మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఈ పాస్ ఉండే వాళ్ళను మాత్రమే అలో చేస్తాము. క్యాండిడేట్తో పాటు కౌంటింగ్ ఏజెంట్స్ని మాత్రమే అలో చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్లు అలో చేయడం జరగదు. ఎందుకంటే ముందుగానే వాళ్ళకు విజ్ఞప్తి ఏంటంటే సెల్ ఫోన్ తెచ్చుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే టౌన్లో కూడా మనము ఎక్కడైతే ఈ సెన్సిటివ్ వార్డ్స్ ఉన్నాయో వాటిల్లో కూడా పికెట్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పికెట్స్తో పాటు మనకు టౌన్లో
144 సెక్షన్ ఉంది, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఎక్కడ కూడా ప్రొఫెషన్స్ కానీ లేకపోతే ర్యాలీలకు కానీ పర్మిషన్ లేదు. ఎవరన్నా ఈ విక్టరీ ప్రొఫెషన్ చేసుకోవాలి అని మనకు ఏదైనా రిక్విజిషన్ పెట్టుకున్నా కానీ అది ఎస్సీసీ గైడ్లైన్స్ ప్రకారం మనము నాట్ అలౌడ్. ఎవరికి కూడా విక్టరీ జిల్లాలో మళ్లీ కరోనా కేసులు శరవేగంగా విస్తరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని జిల్లా పరిషత్ సీఈఓ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో తాజాగా 440 కోవిడ్ కేసులు నమోదైందన్నారు. తిరుపతి, చిత్తూరు కేంద్రాలలో సగటున రోజుకు 20కి పైగా కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. జిల్లా కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. విధిగా మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. వీలైన మేర ప్రజలు రద్దీ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. అలాగే 50 సంవత్సరాలు పైబడిన వారంతా విధిగా కోవిడ్ టీకాను సమీపంలోని ఆరోగ్య కేంద్రాలలో వేయించుకోవాలని సూచించారు. కోవిడ్ వైరస్ వల్ల కొన్ని ఎక్కువగా ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి అని వైద్యాధికారుల సూచనలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా అప్రమత్తమై ఇమ్మీడియట్గా సిమ్టమ్స్ కనబడినా లేదు కొంతమంది నాన్ సిమ్టమ్ కేసులు కూడా టెస్ట్ చేస్తే ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ చెక్ చేస్తే కూడా బయటపడతా ఉంది. ఎక్కువగా ఇట్లా పశ్చిమ దిశలో ట్రావెల్ ఫ్రమ్ బెంగళూరు ఈ సైడ్ నుంచి కారణాల వల్ల వస్తున్నాయి. కొంతమంది ఫంక్షన్ పోయి రావడం, అక్కడి నుంచి వైరస్ రావడం, కొంతమంది క్యాజువల్గా అందరినీ టెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు టెస్ట్ చేస్తే కొంచెం నాన్ సిమ్టమిక్ అయినా జ్వరం వల్ల కొన్ని కేసులు బయటపడడం, వారిని ఇమీడియట్గా హోమ్ ఐసోలేషన్ వచ్చాం, మరి వైద్యాధికారుల పర్యవేక్షణలో వచ్చడం జరుగుతూ ఉంది. ఇది ముఖ్యంగా విద్యార్థులకు వస్తుందండి. మదనపల్లి సైడ్లో కొన్ని కాలేజీలు, మదర్ తెరెసా కాలేజీలు, కొన్ని కాలేజీల్లో కూడా ఒకరిద్దరు విద్యార్థులకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా కాలేజీలందరూ కూడా టెస్ట్ చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళు సొంత వరకు వచ్చి హోమలేషన్ ఇవ్వడం, వాళ్ళ పేరెంట్స్ని కూడా మనం నియంత్రించడం, పక్కన ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ వచ్చేయడం, వీళ్ళకందరూ టెస్ట్ చేయడం. కొంతమందిలో ప్రైమరీ కాంటాక్ట్స్ని కూడా మళ్ళీ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత టెస్ట్ చేస్తే బయటపడడం ఇలా జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ జిల్లా కలెక్టర్ గారి సూచనల్ని, జిల్లాధికారుల సూచనల్ని, మండల స్థాయి అధికారుల సూచనలు కూడా అందరూ ప్రజలు పాటించి కోఆపరేట్ చేసి ఈ 2వ దఫా ఈ కోవిడ్ని మనం ఇంకా పెరగనీయకుండా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నియంత్రించాలనే ధోరణితో తీసుకున్న చర్యలను కూడా అందరూ కూడా స్వాగతిస్తూ అందరూ సహకరించి ఈ కోవిడ్ బారిన పడకుండా మనము ఈ మన జిల్లాలో చాలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా ఇందులో భాగస్వాములై ఎవరికి వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళు దయచేసి కృషి చేసి ఈ కోవిడ్ నియంత్రణ మన జిల్లాలో ప్రబలనీయకుండా చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం ఎదుట రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్వాగతం పలకగా ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, టీటీడీ జేఈఓ భార్గవిలతో పాటు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ఆలయ అధికారులు కేంద్ర మంత్రి కుటుంబ సభ్యులకు దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం నిర్వహించగా టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల బీజేపీ నాయకురాలు శాంతారెడ్డి, నాయకులు గుండాల గోపీనాథ్ దుశ్శాలువాలతో సత్కరించి స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందించారు. Giving me the opportunity to have very good darshan, and after that we had the privilege to take the blessings of Ma Padmavati. She always is a source of inspiration and strength for all of us to serve the country, to serve the people. And I pray that Ma Padmavati's blessings are with all the people of Andhra Pradesh, all the people of India. We come out of this corona crisis strong, with more determination to make India great, to make an Atmanirbhar Bharat. And I'm sure Ma Padmavati's blessings will give all of us strength
to meet any crisis and give us strength to become a great nation, a nation of prosperous people, give better prosperity, better future to our children. May her blessings be on all the people of it. Thank you. జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో మయాన సేవ ఉత్సవం శనివారం మధ్యాహ్నం ఘనంగా జరిగింది. స్వయంభూ శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారిని భూత వాహనంపై పురవీధుల్లో ఊరేగించి చిత్తూరులో గుడి ఆవరణంలో దక్షిణి విగ్రహం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణి సంహారం చేయడంతో విభూది నిమ్మ పండ్ల కోసం భక్తులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా పలువురి మహిళా భక్తులు పూనకంతో ఊగిపోయారు. మయాన సేవ అత్యంత వైభవంగా 40వ డివిజన్ కార్పొరేటర్ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మొదలియార్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ సురేష్ మాట్లాడుతూ అమ్మవారి దయతో ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు పరిసర ప్రాంతాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే అమ్మవారి దయతో కరోనా వైరస్ పూర్తిగా తగ్గుముఖం పట్టాలని వేడుకోవడం జరిగిందన్నారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తి దేవస్థానంలో శివ పార్వతుల కళ్యాణానికి టీటీడీ ఈవో జవహర్ రెడ్డి మరియు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ ఈవోని, చైర్మన్ని శ్రీకాళహస్తి ఆలయ ఈవో పెదిరాజు మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మసూదన్ రెడ్డి అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. టీటీడీ ఈవో మరియు చైర్మన్ స్వామివారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు టీటీడీ ఈవోకు మరియు చైర్మన్కు తీర్థ ప్రసాదాలు, స్వామి అమ్మవార్ల చిత్రపటాలను అందించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రిని పురస్కరించుకొని వాయులింగేశ్వరిని సమేత జ్ఞాన ప్రసూనాంబ ఆది దంపతుల కళ్యాణానికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తిరుమల క్షేత్రానికి శ్రీకాళహస్తి దేవస్థానం ఎంతో దగ్గర సంబంధం ఉందని, తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడం అనాదిగా వస్తుందని ఆయన తెలియజేశారు.
కరోనా వైరస్ విజృంభణ కట్టడి చేసేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా శనివారం కాణిపాకం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాణిపాకం ఆలయ అర్చకులు, ఉద్యోగులు, స్థానికులకు కోవిడ్ వ్యాక్సిన్ వేయించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిని మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ పట్ల వస్తున్న వదంతులను ఎవరూ కూడా నమ్మరాదని తెలిపారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించాలని తెలిపారు. కాణిపాకం పిఎస్సి నందు కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ఇచ్చి మనకు 3 days అవుతుంది. ఇక్కడ మనకి 60 years పైబడిన వాళ్ళకి, 40 years పైబడి కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి అందరికీ ఇక్కడ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. సో మనకి ఎవరైనా ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకు కూడా స్పాట్ రిజిస్ట్రేషన్స్ జరుగుతుంది. సో ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో మ్యాక్సిమం అందరి వాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా మనము ఆశా వర్కర్స్ ద్వారా, ఏఎన్ఎంస్ ద్వారా అండ్ సచివాలయం ఏఎన్ఎంస్ ద్వారా మనం మోటివేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి విలేజ్ నుంచి కూడా మనకు ఈరోజు చాలా వరకు మనకి ఈరోజు కవర్ చేశారు. సో ఇప్పటికి ఆఫ్టర్నూన్ 2 o'clockకి మనకి 75+ దాకా వ్యాక్సినేషన్ అవ్వడం జరిగింది ఫస్ట్ డోసు. సో ఇప్పటి వరకు ఎటువంటి దీని గురించి కానీ ఎటువంటి పరిణామాలు ఏమీ లేదు. సైడ్ ఎఫెక్ట్స్ అయితే మనకైతే ఏం కనిపించలేదు. సో అందరూ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా అండ్ విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్, ఫీవర్, జ్వరాలు, ఒళ్ళు నొప్పులు అట్లాంటి విపరీతంగా రావడం కూడా నాకైతే ఇక్కడ ఏం నోట్ అవ్వలేదు. సో ఇంక నుంచి కూడా ఇంతకు మించి మనం 150 per day 150 కూడా ఇక్కడ చేసే వీలుంది. సో ఇంతకు మించి జనం వచ్చినా కూడా మనకి per day 150 ఇక్కడ చేయగలం ఇంక నుంచి. తిరుపతి నగరంలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద అక్రమంగా ద్విచక్ర వాహనంలో తరలిస్తున్న మద్యం బాట్లతో పాటు గుట్కా ప్యాకెట్లను తిరుపతి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు ద్విచక్ర వాహనంలో మద్యంతో పాటు గుట్కా ప్యాకెట్లను అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. AP03 BF 3023 ద్విచక్ర వాహనంలో ఓ వ్యక్తి మద్యంతో పాటు గుట్కా ప్యాకెట్లను తీసుకెళ్లే ప్రయత్నం చేయగా అతడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అతని వద్ద నుండి మద్యంతో పాటు గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. పట్టుబడ్డ వ్యక్తి సయాజ్గా గుర్తించామని తెలియజేశారు. దాంతో పాటుగా గార్డెన్ మొబైల్ బాగుంది కదా, దాంట్లో కూడా ఆ మంచి వాడు ప్యాకింగ్ వస్తాడనేసి తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక విశాఖ ఉక్కు కర్మాగారంను కాపాడుకునేందుకు పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలిసి వచ్చి ఉద్యమించాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకొని ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని ఆయన పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సమావేశంలో మాట్లాడారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చామన్నారు. నష్టాల సాకుతో విశాఖ ఉక్కును ప్రైవేట్ చేయాలని కేంద్రం చూస్తోందని, విశాఖ ఉక్కుపై ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని అన్నారు. విశాఖ గుండె చప్పుడు ఒక ప్రైవేట్ వ్యక్తిది అన్న ఆలోచనే బాధాకరమని, శరీరం నుంచి ఓ భాగం వేరు అయినట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేంద్రానికి రాసిన లేఖల్లో విశాఖ ఉక్కు ఆవశ్యకత స్పష్టం చేశారని చెప్పారు. అయినప్పటికీ ప్రధానమంత్రి స్థాయిలో ఉండి అన్ని అమ్మేస్తామని మోడీ స్పష్టం చేయడం దారుణమన్నారు.
ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకైన విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు పార్టీలకు అతీతంగా కలిసి వచ్చి నిర్మించాలని పిలుపునిచ్చారు. కలిశారు, డేట్లతో సహా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత బడ్జెట్ స్పీచ్ వచ్చింది. మనకి బడ్జెట్ స్పీచ్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆమె కూడా స్వయంగా స్పష్టంగా చెప్పడం జరిగింది. మా డిజిన్వెస్ట్మెంట్ పాలసీ ద్వారా దాదాపు 1,75,000 కోట్లు మేము మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ సేకరించాలనుకుంటున్నాం. అందులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందని కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ నుంచి ఒక కీలకమైన మంత్రి కేటీఆర్ గారు దీని మీద స్పందించటం, ఇట్లా విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం, అవసరం వస్తే స్వయంగా నేను ఉద్యమంలో పాల్గొంటాను ప్రత్యక్షంగా అని చెప్పని ఆయన చెప్పటం. ఆయన చెప్పిన కొద్దిసేపటి తర్వాత ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఒక ట్వీట్ ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తనకున్న అనుబంధం గుర్తు చేసుకుంటూ ఉక్కు సంకల్పంతో దీన్ని కాపాడుకుందామని చెప్పని చిరంజీవి గారు ట్వీట్ చేయటం. ఆ కొంతసేపటికి ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఎంపీగా ఉన్న బీజేపీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకులు, చాలా అనుభవం నాయకుడు సుబ్రహ్మణ్యం సాంగ్ గారు, ఆయన కూడా బీజేపీ ఎంపీ ఉండి కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఇట్లా అమ్మేయటం కరెక్ట్ కాదని చెప్పని ఆయన కూడా దీనికి మద్దతుగా ట్వీట్ చేయడం జరిగింది. మొన్న నిర్మలా సీతారామన్ గారు అధికార పార్టీ ఎంపీలు వైజాగ్ ఎంపీ అలాగే అరకు ఎంపీ ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్లో స్పష్టంగా ఆన్సర్ ఇచ్చారు. దాంట్లో ఒకసారి మీకు అది కూడా నేను చదివి వినిపిస్తాను ఆన్సరు. దాంట్లో క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది, 100% ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది ఒక ముగిసిన అధ్యాయం, అది అయిపోయింది, దాన్ని వేరేగా చర్చ లేదు, నో క్వశ్చన్ ఆఫ్ లుకింగ్ బ్యాక్ అని చెప్తూ ద స్టేట్ గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఈక్విటీ ఇన్ RINL అని చెప్పారు. ఇది వాస్తవం, స్టేట్ గవర్నమెంట్కి ఇందులో ఈక్విటీ ఏమీ లేదు. కానీ ఆ తర్వాత హౌఎవర్ ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ కన్సల్టెడ్, ఇక్కడ స్పష్టంగా నిర్మలా సీతారామన్ గారు అధికార పార్టీ ఎంపీలు ఎవరైతే వైజాగ్ ఎంపీ సత్యనారాయణ గారు, అరకు ఎంపీ మాధవి గారు, వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఒక రిటర్న్ ఆన్సర్ మొన్న ఆమె ఇచ్చింది. దీంట్లో క్లియర్గా స్టేట్ గవర్నమెంట్ ఈజ్ కన్సల్టెడ్, స్టేట్ గవర్నమెంట్తో కన్సల్ట్ చేస్తూ ఉన్నాము, ఎప్పటికప్పుడు వాళ్ళతో కన్సల్ట్ చేశాము అని చెప్పిన తర్వాత ఇక్కడ ప్రధానంగా ఈరోజు బాధ్యత ఏదైతే ఉందో దానికి ముఖ్యమంత్రి గారి పైన ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు మిత్రపక్షంగా ఆయన మీద ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా నేరుగా ఈ ఉద్యమంలో పాల్గొంటే, ఒకరోజు 2 రోజులు వచ్చి ఇక్కడ స్టీల్ ప్లాంట్ ధర్నాలో ఆయన స్వయంగా కూర్చుంటే దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయన కూడా అందులో పాల్గొనమని చెప్పని కోరుకుంటూ, మరి మీ ద్వారా ఈ తిరుపతి స్వామివారిని దర్శించుకున్న తర్వాత మీతో మాట్లాడి తిరుమల శ్రీవారిని VIP విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, నారాయణలు ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఓకే సార్. అందుకే తీయద్దని చెప్పాను, అనవసరం ఎందుకైనా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.